హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఆనియన్ ఇన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? 3 కోళ్ళు కదా, చాలా కట్ చేశాను. ఆనియన్స్ అయితే సనియా జిజా చేయమన్నారు. ఇంకా దానికైతే ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఆనియన్స్, ఇంకా సమ్మాకు, జెజైటూను, దిప్స్ రొమ్మాన్ సాస్ అంటే దానిమ్మకాయల సాసు, ఇంకా అవైతే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఇంకా నేనైతే కోళ్ళు నీట్గా కట్ చేసుకొని ఇంకా వెనిగర్ వేసి కడుక్కుంటున్నాను. నీచు వాసన అంతా పోయేంత వరకు నీట్గా ఉంటుంది. స్మెల్ అనేది మనకు రాదు. ఇంకా నేనైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను, బాగా మసాలా పడుతుంది. ఇంకా ఇటు సైడ్ అయితే నేను లెహం మఫ్రూమ్ చేస్తున్నాను. ఇంకా ఇది సపరేట్ అయిపోతేనే ఇంకా అది ఫెరన్లో పెట్టాలి కదా, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటామంటే లేట్ అయిపోతుంది. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, 2 కలుపుకుంటూ చేసుకుంటున్నాను. చూడండి, మనం కలుపుతా అంటే ఆ మసాలా అనేది మనకు బాగా కనిపిస్తుంది. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, చాలా బాగా వస్తుంది. పచ్చిది అంత టేస్ట్ ఉంటుంది, అంత స్మెల్ వస్తుంది నాకైతే. ఇది ఫెరన్లో పెట్టిన అయిపోయిన తర్వాత కూడా చాలా పుల్లగా చాలా బాగుంటుంది టేస్టు. ఉప్పుగా పుల్లగా కొంచెం చూసేకి కొంచెం డిఫరెంట్ టేస్ట్లా చాలా బాగుంటుంది. ఇంకా కుప్పూస్లోకి వీళ్ళు పెద్ద కుప్పూసులు తెస్తారు, దాంట్లోకి రాని కుప్పూసులోకి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము, నా ఫేవరెట్ అనమాట. అంత ఇష్టంగా తింటాను నేనైతే దీన్ని, చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ అయిపోయినాక వీడియో తీసి పెట్టాలనుకుంటాను. ఇంక అంతలోకి వెరైటీవి వచ్చేస్తారు. ఇంకా వెరైటీ వంటలన్నీ చేస్తూ ఉంటా కాబట్టి టైం ఉండదు. ఇంకా ఇది చేసినా ఖచ్చితంగా వీడియో పెట్టాలనుకుంటాను. ఫుల్గా ఒక వంట అనేది చేసిన తర్వాత ఫుల్ వీడియో తీసి పెట్టాలనిపిస్తుంది. కానీ టైం ఉండక మధ్యలో వెరైటీవి వస్తూ ఉంటాయి కాబట్టి అంత కరెక్ట్గా చెయ్యను. ఇంక ఇక్కడైతే లెహం మఫ్రూమ్ అనేది నేను వేయించుకుంటున్నాను. మసాలా అన్నీ వేసి నీట్గా వేయించుకుంటున్నాను. ఇది అయితే ఇంకా కూస, ఇంకా లెబను, ఇంకా దాంట్లో వేసి ఇది సపరేటు. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చేసుకుంటున్నారు. బయటికి ఎత్తుకెళ్తున్నారు ఈరోజు, అందుకే వెరైటీ చేయించుకుంటున్నారు. ఇంకా లెహం మఫ్రూమ్ అయితే అయిపోయింది. ఇంకా కూస ఇంకా అవన్నీ కట్ చేసుకొని ఇంకా అది కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా మనం వేయించుకున్నామంటే ఆ నూనె అంతా పైకి వచ్చి ఆ పచ్చి స్మెల్ పోయిందంటే మనకు బాగా అనిపిస్తుంది. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే పేపర్ వేసి కప్పేసాను. కస్తీరు వరకు జిప్ వేసి కింద ఫెరన్లో పెట్టాలంటే ఇంకా 2 hours తర్వాత ఓపెన్ చేస్తాను. మళ్ళీ పైన వరకే ఆన్ చేస్తాను కలర్ కోసము. ఇంకా అదైతే పెట్టేశాను. ఇప్పుడైతే నేను కూస కడుక్కొని కట్ చేసుకోవాలి. ఈ కూసాలు అయితే ఒక 2 వారాలు అయింది, అసలు వాడలేదు. ఈ మధ్య అన్నీ చుక్కలు పడిపోయినాయి అవి. ఇంకా అదైతే కట్ చేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకొని ఇంకా నూనెలో అయితే పేల్చుకోవాలి. చూడండి, రౌండ్గా కట్ చేసుకున్నాను. మన వంకాయలు ఉన్నట్లు ఉన్నాయి ఇవి చూస్తుంటే. కట్ చేసుకొని అంటే కొంచెం నేతి బీరకాయలు లాగా ఉంటాయి అవి. టేస్ట్ అయితే కూస అంటారు, వీళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు అవి. కూసాలు ప్రతి ఒక్క వంటలో వాడతారు. ఇంకా అదైతే నూనెలో పేల్చుకొని పక్కన పెట్టేస్తానంటే ఇంకా లెబను ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటాను. ఇవైతే నైట్ వంటలు అవన్నీ అట్లనే మిగిలాది. ఇంకా బ్యాగ్ క్లీన్ చేసి అక్కడ పెట్టాను. ఇంకా బయటకు వెళ్తే తీసుకెళ్తారు అది బ్యాగు. చూడండి, నైట్ ఎన్ని నిన్న చేశాను కదా కుక్కీస్, ఇంకా అవన్నీ అట్లనే మిగిలిపోయాయి. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఇంకా ఇప్పుడు తీసాను, ఇంకా బయట ఫ్రిడ్జ్లో పెడదామని. కడుక్కుంటూ ఉంటేనే, లేకంటే ఫుల్ నిండిపోతుంది షింక్ అంతా. ఇంక ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇంక అన్నీ తీసేస్తున్నాను. అసలు పచ్చిది తింటున్నా కూడా చాలా బాగుంది. మన దొండకాయల కట్లు ఉన్నాయి, బాగా నూనెలో పేలిపోయిన తర్వాత. చూసేకి సేమ్ మన దొండకాయలు ఎట్లుంటాయో అట్లానే ఉన్నాయి, ఎందుకంటే సన్నగా కట్ చేశాను కాబట్టి. చూడండి, లెహం మఫ్రూమ్లోనే అది కూస అనేది వేసేసాను. ఇదైతే లెబన్ అంటే బాగా వేడి చేసుకుని లెబను, కొంచెము మైదా పిండి కొంచెం, ఒక 2 స్పూన్ అంతే. నాకైతే వచ్చి ఆశ హెల్ప్ చేస్తుంది. ఇంకా పక్కనే చాయ్ చేస్తుంది మ్యామ్ అడిగిందని. ఇంకా అదైతే కలుపుకుంటున్నాను, ఎందుకంటే మన లెహం మఫ్రూమ్ అనేది దాంట్లోనే వేస్తాను. ఇదైతే రైసు, షారియా అంటే సేమియాల రైసు. ఇంకా నెయ్యితో బాగా సేమియాలు వేయించుకొని చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా చూడండి, వంట రూమ్ అయితే ఫుల్ నిండిపోయింది. ఈ కుప్పూసులు అనమాట, రాణి కుప్పూసులు అన్నాను కదా, అది. ఇంకా దానిపైన అయితే ఇంకా చికెన్ అయిపోయిందంటే సనియా జిజా దాని మీద వేస్తాను. ఆ కుప్పూస్ పైన వేస్తారు అవన్నీ. ఇంకా ఒక్కొక్కటిగా రౌండ్గా చుట్టి దాని మీద పెడతారు. చూడండి, వంట రూమ్ అన్నం అంతా రైస్ అంతా అయిపోయింది. ఇంకా అన్ని క్యారీలు పెట్టేశాను సకాన్లో. చూడండి, దాని లోపలైతే ఉంది ఆ చికెన్. నేను వీడియో తీయలేదు, ఎందుకంటే టైం లేక ఫాస్ట్గా పెట్టేశాను. ఆ చికెన్ అనేది ఒక్కొక్క చికెన్ పీస్ అనేది ఒక్కొక్క చపాతీల్లో పెట్టి చుట్టేసాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.